నమస్తే అండి. మీ అందరికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి వచ్చిందనంటే మాకు ఎవరికి ఏం చేయట్లేదు. మాకు అందరికి ప్రభుత్వాలకు ఉన్నోళ్ళకే రెండు ఇండ్లు, ఒక్క ఇంట్లో ఇద్దరు పేర్లు ఉంటే ముగ్గురు పేర్లు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. మా ఇండ్ల మధ్యలో తెలిసిన వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉంటే ఏమన్నా రాసి ఏమన్నా మాకు రాలేదని అడిగితే మీరు ఏమన్నా పైసలు 1000-1500 ఇస్తే మేము ఇస్తాము అంటే ఆ 1000-1500 మేము మేడికెళ్ళి తెస్తాం, మేము కష్టం చేస్తాము. నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు మా ఆయన పిచ్చిలేసి పారిపోయిండు. ఆయన బతికుండో తెలియదు, చచ్చిండో తెలియదు. నేను ఇండ్లలో బాస్పిని తిన్న ఎంగిలి ప్లేట్లు తోమి హోటల్లో ఇండ్లలో ఎక్కడైనా పని ఉంటే కష్టపడి బాధపడి చేసుకొని నా పిల్లలు చదువుకుంటున్నా. నేను నా పిల్లగాడు ఒక పిల్లగాడు కాల్చుకొని కూడా ఎవరు న్యాయం చేయలే నాకు. నేను మస్తు కష్టాలు పడి ఏదో చేసుకొని నా పిల్లగాని బతికించుకున్నా. మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు. నెలకు 3000-4000 కిరాయిలు కూడా నెలకు సంవత్సరం కిరాయిలు పెంచుతుంటారు. మేము కిరాయిలు ఏడికెళ్ళి కట్టాలి, ఏం చేసుకోవాలి? రోడ్లు ఊడుస్తున్నాము, ఎంగిలి తిన్న ప్లేట్లు తోముతున్నాము. ఉన్నోళ్ళకే 2-3 ఇండ్లు ఇస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నారన్న? ఎంక్వైరీ చేయరన్న? ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసి ఎవరికి ఉంది, ఎవరికి లేదు, ఎవరికి ఏముంది, ఎవరు ప్రాపర్టీ వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, ఎవరు గరీబ్ వాళ్ళు, ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది. మేము తిని వాళ్ళు వదిలేసి ఆనందాన్ని బతుకుతున్నాం అన్న. మేము నీట్ గా ఇప్పుడు తయారయ్యొచ్చినామని కాదు, తిన్న ప్లేట్లలో ఎంగిలి అన్నం వదిలేస్తే తీసుకెళ్లి కవర్లు వేసుకెళ్ళి తిని బతుకుతున్నాం మేము. ఇంకా ఏం చెప్పాలన్నా? మాకు ఉన్నోళ్ళకి అంది ఏం లాభం అన్న? ప్రభుత్వం చెప్పు. మేము ఏం చేయలేమన్నా. మాకు హెల్ప్ చేయండి, ఏదన్నా సాయం చేసి మాకు ఇండ్లు వస్తే చాలు. మాకు పాస్తులు ఏం వద్దన్న. మాకు మేము యాకత్పుర ఓల్డ్ సిటీ అన్న. మాకు సైదాబాద్ విష్ణునగర్ కాలనీ మేము ఉండేది. అడిగినామన్నా. మేము అడిగితే 1000 రూపాయలు 1500 నేను వెళ్ళి రాపిస్తా, నేను వెళ్ళి ఇస్తా అంటే 1000-1500 పెడితే ఒక నెల 15 రోజుల రేషన్ వస్తుంది అన్న పిల్లలకి. మేము కడపంట తినగలుగుతాం కదా. వాళ్ళకి ఎందుకు పైసలు ఇచ్చుకోవాలి? 2000 మేము ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇచ్చుకోవాలి? ఇప్పుడు మా భర్త లేదు, 14 సంవత్సరం అవుతుంది. మేము కూడా కష్టం చేసుకుంటున్నాం కదా. కూడా ఎవరు కూడా నమ్మడు భర్త చచ్చిపోయింది అంటే. పొద్దుగాల 7 కాళ్ళ పెట్టుకొని సరదాగా 7 గంటల దాకా ఇంట్లో వచ్చేదాకా మాకు బొగ్గులు దోసం. ఏడాది వచ్చేది ఏడా బతికేది కూడా నాకు తెలియదు. 7 కాళ్ళ పెట్టుకొని తిరిగి వస్తున్నాం మేము. ఎవరి కోసం? మాకు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు పేర్లు వస్తున్నాయి. ఉన్న వాళ్ళకి ఒక్క ఇంట్లో ముగ్గురు కట్టెల పొయ్యి మీద అన్నం వండుతున్నా నమ్ముతారా? నాకు ఇప్పుడు కట్టిన బిల్డింగ్ గ్యాస్ పొయ్యి కూడా కట్టలేదు. ఇంత ప్లేస్ ఇస్తే మేము గుడిసెలు వేసుకొని బతుకుతాం ఆ ప్లేస్ లో. ఇప్పుడు కూడా కట్టెలు లేవు, కట్టెల మీద వండుకొని తింటున్నారు పిల్లలు, ముగ్గురు పిల్లలు. నాకు కరెంట్ బిల్లు, గ్యాస్ 4000 ఏం రావట్లేదు. కరెంట్ బిల్ అంటే కిరాయి ఉంటున్నా, ఇంట్లో పీరి అయింది కానీ నాకంటే గ్యాస్ లేదు. నేను కట్టెల పొయ్యి మీద వండుకొని తింటున్నా. మహిళలకి 4000 ఇస్తున్నారు, ఇవ్వలేరు. రోజులు అవుతుందన్న. 4000 ఎక్కడ వచ్చేది? 2000 మన తెలంగాణ లీడర్ ఉన్నాడు కాబట్టి పోయిండు. ఆయన తెలుసు, మా ఆయన ఆగమైపోయిండు అని ఆయనకు తెలుసు కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నారు. పాలకు వస్తే మాకు ఆయన చేయించిండు. 2000 పింఛన్ అదే వస్తుంది. 4000 4 పైసలు లేవు. మాకు 2000 పింఛన్ వస్తుంది. తినే ఎందుకు కానీ మేము ఎట్లా బతుకుతున్నాము, ఏం కష్టం చేస్తున్నాం? తినేసిన ఉన్నోడు తినేసిన ఎంగిల్ బతుకులు తిని బతుకుతున్నాం అన్న. మేము రేవంత్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన అన్న. నాకు తెలియదు. మా బస్సులో చాలా మందికి అడిగిన అక్కడ నేను 1000, 1500, 2000 పైసలు అంటే ఎక్కడికి వెళ్ళి తేవాలన్నా మేము డబ్బులు? లోపల మేము అడగలేదన్న. మాది రేషన్ కార్డు, ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు తెలియదన్న. అడ్రస్ తెలియక పేపర్ రాసుకొని ఇద్దరం మహిళలు. మాకు ఇళ్ళల్లో పని చేసుకోకపోతే ఇలా బాణ్యం అంటే అమ్మాయి ఇలా రావద్దు అంటారు. ఇళ్ళల్లో కూడా ఏం తక్కువ లేరన్న. ఒక రోజు లీవ్ అంటే లీవ్ ఇయ్యారు మాకు. ఇళ్ళలో రోజు చిప్పలు దోమాలంటే పైసలు ఇస్తారు, లేకుంటే మాకు ఎవరు ఎట్లా నడుస్తామన్నా? ఎక్కడి నుంచో నడిచి వచ్చి మా కాళ్ళు వీకపోతున్నాయి అన్న. నా మొగడు పోయి ఇప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నాడో, సచ్చిండో, బతికిండో, ఎక్కడున్నాడో కూడా తెలియదు. మాకు ఆగమాయి. మరి నాకు ఎవరు పెట్టాలి? నాకు బిడ్డ ఉంది, కుంటి పిల్ల ఉంది, నా 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు కాల్చుకొని చనిపోయాడని బతికించుకున్నా. ఓకే అన్న. ఇంకేం చేస్తాను చెప్పన్నా? నమస్తే అన్న.